రేపటి నామినేషన్ ప్రోమో అయితే వచ్చేసింది. నామినేషన్స్ ఫుల్ ఆన్ ఫైర్. అసలు థీమ్ కూడా ఫైరే పెట్టారు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో డైరెక్ట్‌గా వాళ్ళ ఫోటోస్‌ని తీసుకొచ్చి ఫైర్‌లో అయితే ఏసేయాలి. చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఏం కాదు గానీ, ఎప్పుడు ఉండే ప్రాసెస్సే. కాకపోతే చాలా ఇంపార్టెంట్ నామినేషన్స్ అండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందనేసి ఇప్పుడే నాగార్జున సార్ అయితే చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటే. సో, మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌ని ఫస్ట్ 3 డేస్‌లో గెలిపించేయడానికి ట్రై చేయండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంత ఆషామాషీ కాదు. చాలా తక్కువ సమయాల్లో మాత్రమే సీక్రెట్ రూమ్ పంపిస్తారు. లేదంటే మధ్యలోనే ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉంది. సో, మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్‌కి త్వరగా అయితే ఓటింగ్ వేయండి. సో, నేను ప్రతిసారి యష్మి గౌడ అయితే మన మణికంఠని నామినేట్ చేస్తా అని చెప్పనింది. కానీ ఈసారి రివర్స్ కొట్టింది. మణికంఠని యష్మి గౌడని నామినేట్ చేశారు. సో, ఫ్రెండ్‌షిప్ అనేది పక్కన పెట్టి ఇక మీదట ఆట మీద దృష్టి పెట్టి ఆటలో 100% ఇవ్వాలి. మన మీద ఒక పాయింట్ వచ్చేలా కూడా ఎక్కడ ప్రవర్తించకూడదు. ఒక్క పాయింట్ వచ్చినా కానీ ఆ వీక్‌లో మన పర్ఫార్మెన్స్ ఒక్క పర్సెంట్ తగ్గినా కానీ అలా బయటికెళ్ళిపోవడమే. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. ఎఫర్ట్స్ ఇంకా పెంచాలి. 100% పెంచాలి ఖచ్చితంగా. సో, యష్మి ఆట కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. మన నైనిక ఆట కూడా ఎక్కడ కనిపించలేదు. లాస్ట్ 3, 4 వీక్స్ నుంచి ఊరికే మాటలే తప్ప ఆటల్లో ఎటువంటి ఎఫర్ట్స్ అయితే నాకు కనిపించలేదు. స్టార్టింగ్‌లో వచ్చిన నైనిక ఎక్కడ, మన లాస్ట్ 2, 3 వీక్స్‌గా చూస్తున్న నైనిక ఎక్కడ, ఏం అర్థం కావట్లేదు అసలు నైనిక పరిస్థితి. ఒక లెవెల్‌లో ఆడతది అనుకున్న టైంలో నుంచి అస్సల స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్ చూడగానే బాబోయ్! ఏంట్రా ఈ పర్ఫార్మెన్స్, ఇంక ఖచ్చితంగా టాస్క్స్ అన్నీ 100% ఉంటది అని చెప్పని అనుకున్నా. ఎక్కడైతే కనబడలేదు. మణికంఠ ఇంకా మెచ్యూర్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. లేకుంటే నామినేషన్స్ పడుతూనే ఉంటాయి. బయట సపోర్టర్స్ ఉన్నా గానీ నామినేషన్స్ అయితే పడుతూనే ఉంటాయి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.